నేను 1983 నుంచి కేసీఆర్ వెంట తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీలో నుంచి కేసీఆర్కు ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లో మన ఎంపీ ఎలక్షన్లో కూడా పనిచేయడం బూతులు వైజ్గా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రజల్లో మన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా మా మున్సిపల్ చైర్మన్ రాయరాజు గారు మా గురువు గారు వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగి నేను ఒక కౌన్సిలర్ అయినాను. నాకు 3 సార్లు పార్టీ నుండి టికెట్స్ ఇచ్చారు. 3 సార్లు టికెట్స్ ఇస్తే ఒకసారి ఓడిపోయాను, 2 సార్లు విన్ అయ్యాను. తర్వాత ఈ సిద్దిపేట పట్టణం భారత్ నగర్లోని ఫస్ట్ మేము పోటీ చేసింది 18వ వార్డు నుంచి పోటీ చేసినాం. గత అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులలో 117 సీట్లలో 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తున్నామని చెప్పి ప్రజలు మోసపోయి ఓటేయడం జరిగింది. పార్లమెంటు ఎలక్షన్లో ప్రతి ఇంటికి గడప గడపకు మేము వెళుతుంటే స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేసింది అయ్యా, మాకు 6 గ్యారంటీలు ఇచ్చి మేము మోసపోయి ఓటేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా మా కేసీఆరే కావాలి, మాకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రతి గల్లీలో మేము మా వార్డులో చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. దాన్ని స్పందించి కేసీఆరే మళ్ళీ రావాలి, ఏదైతే మన రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఏవైతే కట్టిండ్రో కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు ఈ గతంలో 9 సంవత్సరాలు పంటలు 2 పంటలు బంగారమైన పంటలు పండినాయి. మేము మన కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలు చాలా మంచి స్పందన ఉన్నది. అసెంబ్లీ కంటే ఇప్పుడు బాగా స్పందన వచ్చేసింది, జనానికి బాగా అర్థమైపోయింది.